చాలామంది గోపికలు, భార్యలు, సంతానం కదా! ఇది ప్రజల్లోకి రాంగా ఎళ్ళిపోతుందని భగవంతుడే ఇతడికి ఒక పరీక్ష పెడతాడు. ఇతడు సన్యాసి కదా! అనేసి అక్కడికి టెంపుల్‌లో పెద్దయినటువంటి పీఠాధిపతులొస్తారు. తిను అలంకరణలు బానే జేస్తున్నాడు. బట్ ఇతను మ్యారేజ్ జేసుకోలేదు కదా! ఇతడు చేసే అలంకరణ భగవంతునికి పనికిరాదు అని ఇతడు తీసుకురాకూడదు పూలమాలను అనేసి చెప్తాడు. కానీ తినకేమో భగవంతుడిని ఆరాధించడము, భగవంతుడిని ధ్యానించడమే కదా కోరిక. ఇంటికెళ్ళేసి చాలా బాధపడుతూ ఉంటాడంట. అలా తను పనులు చేసుకొని నెక్స్ట్ డే పనులు చేసుకుంటూ తులసి మొక్కలను పెట్టడం కోసం పాదులు తీస్తూ ఉంటే అక్కడ తులసి వనం లోపల ఈవిడ ఒక అందమైన ఆడపిల్ల లభిస్తుంది. ఆవిడ పేరే గోదాదేవి. సో ఇది భగవంతుడి సంకల్పమే. భూదేవే అతడికి కూతురుగా గోదాదేవి